వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఉదయ్ భాను పంపారు. తాను వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్నానని, వైఎస్ఆర్ జగన్ కు ముఖ్య అనుచరుడిగా కలిసి నడిచినట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. వైఎస్ఆర్ మరణం తన లాంటి వాళ్లను చీకట్లోకి నెట్టేసిందన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను మీరు కొనసాగిస్తారని నమ్మి మీతో నడిచానని, కానీ ప్రతిసారి అన్యాయమే జరిగిందని ఉదయ్ భాను లేఖలో తెలిపారు. వైఎస్ఆర్ పై అభిమానంతో అన్ని భరించానన్నారు. చివరికి పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కలేదని, అవన్నీ తమ మనసును కలిచివేశారన్నారు. ఆత్మాభిమానం కాపాడుకోవడం కోసం పార్టీకి రాజీనామా చేస్తున్నానని సామినేని ఉదయ్ భాను పేర్కొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి 2011లో పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ముఖ్య అతిథుడిగా కొనసాగుతూ వస్తున్నాను. మీ ఆదేశాల మేరకు ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను. పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేశాను. మీ ఓదార్పు యాత్ర మొదలుకొని మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో నేను ప్రత్యక్షంగా పాల్గొని జిల్లా నుండి వైఎస్ఆర్ పరిపాలనను తీసుకురావడంలో చిత్తశుద్ధి అంకిత భావంతో చేశాను. అందుకు కూడా కృతజ్ఞతగా మీరు నాకు 3 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుంగ శిష్యుడిగా విలువలు విశ్వసనీయత కూడిన రాజకీయాల్లో రాణించిన వ్యక్తిని అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. ఆయన మరణం నాలాంటి అందరూ రాజకీయ నాయకులను చీకట్లో నెట్టివేసింది. ఆయన ఆశయాలను మీరు కొనసాగిస్తారని నమ్మి మీతో ప్రయాణం మొదలుపెట్టాను. కానీ ప్రతిసారి నాకు అన్యాయం జరుగుతూ వచ్చింది. అయినా రాజశేఖర గారి గమనంలో ఉంచుకొని భరించాను. కానీ చివరికి పార్టీలో సరైన గుర్తింపు కూడా దక్కని పరిస్థితి చూశాను. ఇది నా మనసును మరింతగా కలతచేసింది. ఈ పరిస్థితుల్లో పార్టీలో ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్న నా రాజకీయ గురువు రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి నాకు ఆదర్శం. అందుకే ఆత్మాభిమానాన్ని కాపాడు కోసం తప్పని పరిస్థితుల్లో పార్టీని విడాల్సి వస్తుంది. ధన్యవాదాలతో సామినేని ఉదయ్ భాను.